దీనికి వన్ సైడ్ గమ్ ఉంటుందండి. మనం ఆ గమ్ అనేది చూసుకొని ఇట్లాగా కిందకి లోపల పక్క ఉండేటట్లు ఇలాగా పెట్టుకోవాలన్నమాట. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఈ వీడియోలో మీకు నేను ఇంతకుముందు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది పోస్ట్ చేశాను కదా, దానికి పేపర్ కాన్వాస్ అనేది ఎలాగ మనం ఐరన్ తోటి అంటించుకోవాలి నీట్గా అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మీరు ఎవరైనా కటింగ్ వీడియో కావాలంటే ఆల్రెడీ బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది షేర్ చేశాను. చూడండి, ఇక్కడ పేపర్ క్యాన్వాస్ తీసుకొని ఇలాగా మనకి దొరుకుతుంది. టైలరింగ్ షాప్లో అడిగితే ఇస్తారనమాట. టైలరింగ్ మెటీరియల్ అమ్మే షాప్లో ఇలాగ పేపర్ క్యాన్వాస్ అనేది ఇలా తీసుకొని దీన్ని ఇలాగ డబల్కి ఫోల్డ్ చేసుకొని మనం ఫస్ట్ నెక్ సైజ్ అనేది మార్క్ చేసేసుకోవాలి. ఇదిగోండి, మీకు పేపర్ క్యాన్వాస్ అనేది నేను ఇక్కడ రివర్స్ చేయాలి కదా, ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. ఇలాగ మనము దీన్ని ఇట్లా పరిచేసుకొని చక్కగా ఇలాగా నన్నర్ తోటి రన్ చేసుకుంటే మనకి ఇందాక నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా, పైపింగ్ కావాలంటే కట్ చేసేసుకోవచ్చు, లేదంటే మనం ఇలాగా చక్కగా రన్నర్ తోటి మార్క్ చేసుకుంటే మీకు నెక్ కరెక్ట్ షేప్ వస్తుంది. ఓకే, దీనికి ఇప్పుడు ఇదిగోండి లైన్ అనేది మార్క్ పడిపోయింది కదా, చక్కగా ఇదిగోండి. ఇప్పుడు దీనికి మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచేసుకొని ఈ 1 ఇంచు ఎక్స్ట్రా తోటి మనం కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు మనకి నెక్ అనేది లూజు రాదు. ఇలాగా నెట్ క్లాత్లు స్టిచ్ చేసేటప్పుడు మీకు నెక్ షేప్ అనేది అలాగే ఉంటుందన్నమాట, సాగడం కానీ అట్లా లేకుండా. చెప్పాను కదా మీకు స్టిచ్చింగ్ కూడా మనకి పర్ఫెక్ట్ ఉండాలండి. మనం కటింగ్ ఎంత కరెక్ట్గా ఫాలో అయినా స్టిచ్చింగ్ అనేది ఆ నీట్నెస్ లేకపోతే ఆ బ్లౌజ్ అనేది ఫినిషింగ్ వేరే లెవెల్లో ఉంటుంది లుక్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి, బ్యాక్ కూడా ఇక్కడ నేను నెక్లు అనేది మార్క్ చేశాను కదా, జస్ట్ ఈ మార్కింగ్స్ ఇలాగే పెట్టేసుకోవాలి. చూడండి, ఓపెను ఇది కూడా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇది కరెక్ట్గా పెట్టేసుకొని ఇదిగోండి ఓపెన్ వదిలేసి ఈ ఓపెన్ ఇలాగే వదిలేసి ఇలాగా ఓపెన్ పెట్టాం కదా, ఇప్పుడు ఇదే షేప్లో మళ్ళీ మనం నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి నెక్ కరెక్ట్గా ఉంటుందండి, లూజ్ రాకుండా. ఇలాగా ఓకే. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అమ్మటి మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా ఓకే. ఇక్కడ నుంచి మనం ఒక 1 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ వేసేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇది చూసారా, బ్యాక్ పార్ట్ మనం ఓపెన్ కాబట్టి 2 పీస్ ఇందులో వచ్చేస్తాయి. మనం ఈ షేప్లో కట్ చేసేసాడవే. మనం ఇట్లాగా మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చండి. మనకి పార్ట్ నెక్ అయినా మీరు ఇలాగా నెట్ వేసి ఇలా 3 లేయర్స్ సాటిను ఇట్లా వేసేటప్పుడు చక్కగా ఇలాగా మీరు లైనింగ్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా ఓకే. మనం ఈ షేప్లోనే ఈ బోట్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్కి 2 వైపులా కదా, ఇలా
ఓకే, ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్కి తీసాను, ఫ్రంట్కి తీసాను. మీకు చెప్పాను కదా, ఇది ఫ్రంట్ పార్ట్లో చిన్న హోల్ అనేది పెట్టాల్సి ఉంటుందని. ఇదిగోండి ఇక్కడ నేను అది కూడా ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను. చూడండి, ఇలాగా క్యాన్వాస్ అనేది ఇలా పెట్టేసుకొని మనకి ఎక్కడైతే హోల్ కావాలో అవి ఈ వేస్ట్ పీస్లోనే మనం తీసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇదిగోండి నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు అయితే నేను ఇక్కడ హోల్ తీస్తున్నాను. అంటే అప్పుడు 1/4 ఇంచు పెడితే సరిపోతుంది. ఇలాగా ఇది కరెక్ట్. ఇక్కడ నుంచి మనం ఇలాగా ఇంకా ఇంతకన్నా 1/4 ఇంచు కన్నా ఎక్కువ పెట్టకూడదండి. ఎక్కువ పెడితే మళ్ళీ ఇక్కడ చెస్ట్ పాయింట్ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నేను 1/4 ఇంచు అనేది వెడల్పు తీసుకున్నాను. ఇక్కడ ఒక 2 ఇంచెస్, ఇదిగోండి 2 ఇంచెస్తో ఎండ్ అయ్యేటట్టు ఇప్పుడు సరిపోతుంది మీడియంగా. ఇదిగోండి, దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలేసి ఇలాగ క్యాన్వాస్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ 1/2 సరిపోతుందండి, ఎందుకంటే మనం నెక్ కింద కాబట్టి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ సరిపోతుంది. ఇప్పుడు మనకి ఓవరాల్గా క్యాన్వాస్ అని అన్నీ కట్ చేసేసాము. చక్కగా వీటిని మనం ఐరన్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడికి ఈ హోల్. ఇప్పుడు ఇది నీట్గా ఎలా ఐరన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనం లైనింగ్కి ఐరన్ చేసేసుకుంటే మనం స్టిచ్ చేసుకోవడం ఈజీ, ఫినిషింగ్ లోపలికి బాగుంటుందన్నమాట. పైనుంచి ఇప్పుడు నార్మల్ ఇది నెట్ ఉంది కాబట్టి మనం 3 లేయర్స్ వేస్తున్నాం కాబట్టి లైనింగ్కి ఇట్లాగా మనం అటాచ్ చేసుకోవచ్చు. చూడండి, ముందు ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి లైనింగ్. ఇప్పుడు మనం ఫ్రంట్కి మనం కట్ చేసుకున్నటువంటి క్యాన్వాస్ ఉంది కదా, దీనికి 1 సైడ్ గమ్ ఉంటుందండి. మనం ఆ గమ్ అనేది చూసుకొని ఇట్లాగా కిందకి లోపల పక్క ఉండేటట్లు ఇలాగా పెట్టుకోవాలన్నమాట. అంటే గమ్ అనేది కింద పార్ట్కు ఉండాలి. మనం ఐరన్ చేసినప్పుడు క్లాత్కి అంటుకుంటుంది కదా. ఇప్పుడు దీన్ని నీట్గా మనం ఇలా ఐరన్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగ చేస్తే నెక్ అనేది లూజ్ రాదు, నీట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా నెక్కి ఐరన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను హోల్ అనేది మోడల్ పెడుతున్నా అన్నాను కదండి, ఇది మనం వేరే క్లాత్కి ఐరన్ చేసుకోవాలన్నమాట. అంటే తిప్పేసుకోవాలి కాబట్టి ఇది మనం నెక్ వరకు తిప్పేస్తాము, ఈ హోల్ సపరేట్గా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనికి చేస్తాం కదా, అట్లాగే బ్యాక్ పార్ట్ కూడా ఇదిగోండి. బ్యాక్ పార్ట్కి కూడా మనం ఇలాగా ఇప్పుడు నెక్ కరెక్ట్గా వస్తుంది. మనకి నెక్ అనేది లూజ్ రాకుండా ఎక్కువ స్టిచ్చెస్గా కూడా కనిపించకుండా చాలా బాగుంటుందండి. ఇట్లాగా క్యాన్వాస్ వేసి స్టిచ్ చేసిన బ్లౌజెస్ నెట్ క్లాత్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అంటే పైపింగ్ వేసేటు మనం పైపింగ్ వేస్తాము ఆ షేప్లో, అలా కాకుండా ఇలాగ నెట్ కూడా మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. నీట్గా ఐరన్ చేసేసేయాలి. ఇదిగోండి, హీట్ చూసుకొని పెట్టేసి నీట్గా అంటుకోవాలన్నమాట. సేమ్ ఇదిగా మరి ఇంకో బ్యాక్ సైడ్ ఇదిగోండి. ఇదిగోండి ఇలా ఇదిగోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అంటించేసాము, ఫ్రంట్కి అంటించేసాం కదా. ఇలాగే క్యాన్వాస్ ఇలా కటింగ్లో మిగిలిపోయిన మనం చిన్న పీస్ ఉంటాయి కదా, వీటికి కూడా మనం ఇట్లాగా గమ్ము చూసేసుకొని అంటించేసేసుకోవాలి ఇలాగా. ఇదిగోండి, మనకి ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది. మనం ఇట్లా ఎక్స్ట్రా ఉంచేసి చక్కగా ఇది మనం బ్లౌజ్ అనేది నెక్ అవి
రివర్స్ చేశాక దీన్ని మనం పెట్టేసుకోవడమే. ఇది ఇట్లాగా హ్యాండ్స్ కోసం నేను ఇలాగైతే తీసేసుకొని క్యాన్వాస్ ఉంది ఇవ్వండి 3 ఇంచెస్ ఉంది, ఇది రెండిటికి సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకొని ఇలాగ హ్యాండ్ లూజ్ చూసుకొని ఖర్చుకు కూడా మనం వదిలేసుకొని ఇక్కడ మనం రౌండ్స్ అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ కింద నుంచి కాబట్టి హ్యాండ్ లూజ్ ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు ఈ కింద నుంచి మనం కర్వ్ అనేది తీసుకోవాలి. మన దగ్గర ఏదైనా రౌండ్ షేప్ ఉంటే చూసి మనం మార్క్ చేసుకోవచ్చు, లేదా మన 1 రూపీ కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లాగా మనం వదిలేసి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఒక లైన్ అనేది మార్క్ చేసాం కదా, ఇక్కడి నుంచి మనం మరొక లైన్ మార్క్ చేద్దాం. ఇలాగా రౌండ్స్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఈ రౌండ్స్లోనే మనం కట్ చేసేసుకోవాలి. ఇలాగా మనం 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ అనేది నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. ఇవి చూడండి, మనకి ఈ రౌండ్స్ కిందకు ఉండాలన్నమాట. గమ్ అనేది ఎటు ఉందో చూసుకొని నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. అదేవిధంగా మరొక సైడు ఇది ఫ్రంట్ చూసుకోవాలండి. మనకి ఫ్రంట్ 2 హ్యాండ్స్ జాగ్రత్తగా, ఇదిగోండి ఇది ఫ్రంట్ కదా, ఇలాగే ఫ్రంట్ ఆపోజిట్ చూసుకొని మనం పెట్టేసుకోవాలి. ఇది కూడా ఇలాగా 2 హ్యాండ్స్ ఇదిగోండి ఇలా. ఓకే, ఖర్చు కుదిలేసి ఇలా అంటించేసుకోవాలి. ఇది మీకు స్టిచ్చింగ్ ఈజీ అవుతుందండి. ఈ ప్రాసెస్లో మీరు మళ్ళీ సపరేట్గా అంటించుకోకుండా ఇట్లాగా 3 లేయర్స్ వచ్చినప్పుడు ఇలా లైనింగ్కి అటాచ్ చేశారంటే మీరు నీట్గా ఐరన్ చేసేసుకుంటే మీకు స్టిచ్చింగ్ బాగుంటుంది. ఫినిషింగ్ పెట్టేసుకోవడమే. ఇదిగోండి ఇట్లా చక్కగా క్యాన్వాస్ తోటి మనం నీట్గా ఐరన్ చేసేసుకున్నట్లయితే మనకి బ్యాక్ 2 సైడ్స్ ఐరన్ వేసేసాము, ఫ్రంట్ పార్ట్ వేసేసాం. చక్కగా ఇలాగా క్యాన్వాస్ తోటి మనం నీట్గా రెడీ చేసుకొని బ్లౌజ్ అనేది మనం దీనికి స్టిచ్ చేసుకోవచ్చు. ఇదండి, ఇట్లాగా మనం క్యాన్వాస్ అనేది ఇలా కట్ చేసి అంటించేసుకోవాలి. ఓకే అండి, ఇదండి వాటి వీడియో. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.